వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సో ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందో దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సైతం కూడా ఈ ఆపరేషన్ పై రెగ్యులర్గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా 8వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే రాడార్తో కూడా వారికి సంబంధించినటువంటి మృతదేహాలను గుర్తించినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా ఎపిసోడ్ ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది సార్? మరి నిన్న మధ్యాహ్నం వరకే రాడార్స్ ఎఫెక్ట్ తోటి వాళ్ళ మృతదేహాలు ఎక్కడెక్కడ ఉన్నామనేది కొంత ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంచెం వాటిని వెలికి తీసి బయటికి తీసుకురావాలి. కాబట్టి దాంట్లో భాగంగానే నిన్న నైట్ నుంచి సీరియస్గా ఈ 12 డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక 4 షిఫ్ట్లు, ఒక్కొక్క షిఫ్ట్కు 70 మంది చొప్పున దాదాపు 250 మంది వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. త్వరితగతిన తీయాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే టుడే ఇది 8th డే. రైట్, మనం చూస్తున్నాం ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ 8 రోజులుగా కూడా జరుగుతూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో లోపల చిక్కుకున్న కార్మికులందరూ కూడా మృతి చెందినట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ అయితే అధికారికంగా ప్రకటించారు. సో ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. అయితే లోపల ఉన్న వాళ్ళు ఎలా అయినా సరే బయటకు వస్తారు, తీసుకొస్తారని కూడా 8 రోజులుగా 1000 కళ్ళతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ విషాద సంఘటన అనేది కూడా ఒక్కసారిగా అందరినీ కలవరపరిచిందని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ఉత్కంఠంగా అత్యాధునిక పరికరాలతో ఇప్పటివరకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతో శ్రమించి చాలా మంది ఎక్స్పోర్ట్స్ ను కూడా తీసుకొచ్చారు. ఎవరొకరు ప్రాణాలతో కూడా వస్తారన్నట్టు కూడా తిరిగి వస్తారని వెయిట్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. మంది కూడా చనిపోయినట్టు అధికారికంగా అయితే ప్రకటించారు. సో అక్కడ డీటెయిల్స్ ఏంటి? ఈ ఆపరేషన్ పై రెగ్యులర్గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా 8వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే రాడార్తో కూడా వారికి సంబంధించినటువంటి మృతదేహాలను గుర్తించినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా ఎపిసోడ్ ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది సార్? మరి నిన్న మధ్యాహ్నం వరకే రాడార్స్ ఎఫెక్ట్ తోటి వాళ్ళ మృతదేహాలు ఎక్కడెక్కడ ఉన్నామనేది కొంత ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంచెం వాటిని వెలికి తీసి బయటికి తీసుకురావాలి. కాబట్టి దాంట్లో భాగంగానే నిన్న నైట్ నుంచి సీరియస్గా ఈ 12 డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక 4 షిఫ్ట్లు, ఒక్కొక్క షిఫ్ట్కు 70 మంది చొప్పున దాదాపు 250 మంది వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. త్వరితగతిన తీయాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే టుడే ఇది 8th డే. కాబట్టి ఇప్పటికే కొంత డీకంపోజ్ అయి ఉంటాయి బాడీస్. వెంటనే బయటకు వచ్చిన వెంటనే పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అది చేసిన తర్వాత కొంచెం కెమికల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత వాళ్ళకు ఆ ర్యాప్ చేసి వాళ్ళను అంటే సురక్షితంగా వాళ్ళ ఇంటి వరకు చేసేటువంటి బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు సాయంత్రం వరకు అయిపోతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సరే, యాజ్ ఏ డాక్టర్గా దాదాపు 8 డేస్గా డెడ్ బాడీలు అన్నీ లోపలే ఉన్నాయి. అంటే వాటిని తీసే క్రమంలో కూడా పూర్తిగా డీకంపోజ్ కావడం, తీసేటప్పుడు ఆ శరీర భాగాలంతా కూడా కొంత డిఫరెంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయంటే యాజ్ ఏ డాక్టర్గా ఏం చెప్తారు సార్ దాన్ని? అంటే ఆ పార్ట్స్ సపరేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అది సాధ్యమైనంత వరకు ఇంటాక్ట్ ఉండేటట్టుగా పార్ట్స్ అన్ని ఇంటాక్ట్ ఉండేటట్టుగానే చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి కొంత డీకంపోజ్ అయి ఉంటాయి. బట్ జాగ్రత్తగానే వాటిని బాడీని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలా వరకు అట్లే రావచ్చని నేను అనుకుంటా ఉన్నాను. సార్, ఇప్పటికీ అంటే జేపీ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఇక్కడ పనిచేసుకు దాంట్లో చిక్కుకున్న వారు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి వారికి సంబంధించి ఇన్సూరెన్స్ విషయంలో ఒకవైపు గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సహకారం అందబోతుంది సార్? వీటికి అంటే కంపెనీ ఇన్సూరెన్స్ చేయించింది. ఇన్సూరెన్స్ కూడా డబల్ ఉంటుంది. నాకు తెలిసి మామూలు వర్కర్స్కి అయితే 50 lakhs ఉంటుంది. జర ఎక్స్పర్ట్స్ అంటే టెక్నికల్ పీపుల్ ఉంటే ₹1 వరకు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా కంపెనీ కూడా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా తప్పకుండా కొంత ఇవ్వాలనే ఆలోచన ఉంది. మన గౌరవ మంత్రివర్యులు కూడా దీని మీద డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఏది ఏమున్నా 3 రకాలుగా, ఒకటి ఇన్సూరెన్స్ వస్తుంది, రెండవది కంపెనీ కొంత ఇస్తుంది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఇస్తుంది. ఈ రకంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగానే చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. సార్, ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతంలో జరిగింది. రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బంది, వాటి గుర్తింపు, ఇదంతా కూడా ఒక సస్పెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి రోజు దాని మీద స్పష్టత వస్తుందని మీరే చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు సార్? వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మీరేం చెప్తున్నారు?
వాస్తవంగా ఈ ఎపిసోడ్ జరగడం అత్యంత బాధాకరం. దీన్ని అందరం కూడా అంటే వాస్తవంగా అందరం కూడా ఒక స్టేజ్లో దిగ్భ్రాంతి గురైనాం. అయింది సడన్గా ఇట్లా కావడం ఏమిటని. సరే ఇదొకటైతే, రెండవది వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళకి తెలవడానికి కూడా కొంత టైం పట్టింది. వాళ్ళు 6 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ బాధ నిజంగా చెప్పాలంటే వాళ్ళ బాధ మనం ఎవరు కూడా తీర్చే పరిస్థితి లేదు. ఏది ఏమున్నా వాళ్లకు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏదైనా జాబులు ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆ కంపెనీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. చూస్తున్న మొత్తంగా రాడార్ సహకారంతో వెతికిన తర్వాత వారికి సంబంధించినటువంటి ఆచూకీ ఆనవాళ్ళకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ ఒక మార్కింగ్ చేయడంతో ఇప్పటికీ తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలు జరిగిన వెంటనే వాటికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టంతో సహా కుటుంబాలను ఆదుకునే విధంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎస్ఎల్బీసీ దగ్గర లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ నుండి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన విషాదంగా ముగిసింది. లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులు కూడా మృతి చెందినట్లు అధికారికంగా అయితే ప్రకటించారు. సో అయితే ఇప్పటికే వారి మృతదేహాలను బయటికి వెలికి తీసేందుకు కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మృతదేహాలను బయటికి తీసిన తర్వాత పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళని ఆసుపత్రికి పంపించనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఘటనా స్థలంలో అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడారు. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా కూడా ఇప్పటివరకు మనం చూసాము. ఎందుకంటే చనిపోయిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం వారి కుటుంబాలను అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ కూడా వంశీకృష్ణ తెలియజేశారు. సో అయితే తమ కుటుంబ సభ్యులు ఎవరైతే టన్నెల్లో చిక్కుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వస్తారనే నేపంతోనే ఇప్పటి వరకు అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఆ దేవుడు కూడా ప్రార్థనలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా అటు ఘటన జరిగినప్పటి నుంచి కూడా అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రతి ఒక్కరు అటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఘటనా స్థలంలోనే ఉండి వారు తిరిగి రావాలి, ప్రాణాలతో బయటపడాలి అనే నేపంతోనే సో అత్యాధునిక టెక్నాలజీని కూడా అక్కడికి పిలిపించి, ఎక్స్పోర్ట్ని కూడా పిలిపించి అక్కడ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బట్ ఇది అందరికీ ఒక బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే 8 మంది కూడా లోపల మరణించడం అనేది విషాదంగా ముగిసింది. తమ పిల్లలు ఎవరైతే కుటుంబ సభ్యులు తమ వారు తిరిగి వస్తారంటూ కూడా వేచి చూస్తున్న వారికి ఇది ఒక విషాద ఘటనగానే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇన్ని రోజులుగా కూడా వస్తారు, ప్రాణాలతో ఏదో మూలన తిరిగి ఉంటారు అనే నేపంతోనే అక్కడ చేరుకున్నారు. అయితే ఇప్పుడు 8 మంది కూడా చనిపోయినప్పుడు అటు ఎమ్మెల్యే వంశీకృష్ణ అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంకా సహాయక చర్యలు అయితే ప్రస్తుతం మృతదేహాల్ని బయటకు తీసుకొచ్చేందుకు కూడా అక్కడ బృందం అయితే శ్రమిస్తుంది. అయితే ప్రస్తుతం 8 అంబులెన్స్లను కూడా ఘటనా స్థలంలో అక్కడ రెడీగా ఉంచారు. ఫస్ట్ అయితే నేరుగా టన్నెల్ వద్ద నుంచి కూడా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించేటట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం పోస్ట్ మార్టం అయిన తర్వాతే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం అక్కడ మృతదేహాలను వెలికి తీసే పనిలో కూడా రెస్క్యూ టీం ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలా కూడా కుటుంబ సభ్యులను ఆదుకుంటుందంటూ ఎమ్మెల్యే అయితే తెలియజేశారు. ప్రతి ఒక్కరికి తమ ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేశారు. సో 8 రోజులుగా కూడా రెస్క్యూ టీం ప్రతి ఒక్కరూ అటు నేవీ బృందాలు, ఆర్మీ బృందాలు, అటు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఎవ్వరూ ఒక్క నిమిషం కంట మీద కునుకు లేకుండా అక్కడ వారు బయటికి రావాలి, ప్రాణాలతో బయటపడాలి అనే రీతిలోనే ప్రతి ఒక్కరు కూడా అక్కడ సహాయక చర్యలు అందించారు. ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు ప్రాణాలతో బయటపడాలి, ఎలాంటి ఘటన చోటు చేసుకోకూడదు అనుకున్నాం. బట్ తీరని విషాదం జరిగిందనే చెప్పుకోవాలి. 8 మంది కూడా మరణించడం అనేది తీవ్ర విషాదంలో నింపింది. సో కుటుంబ సభ్యులకు ఇది తీవ్ర విషాదం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తమ కుటుంబ సభ్యులు ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు కూడా తమ తోటి కార్మికులు కూడా ఎవరైతే ఆ రోజు బయటపడిన వారు కూడా తమ తోటి కార్మికులు వస్తారు, వాళ్ళు ప్రాణాలతో ఉంటారు అనే ఎక్కడ చిన్న హోప్తో ఇన్ని రోజులు అయితే ఉన్నారు. బట్ అది బ్యాడ్ లక్, సాధ్యం కాదు. ఇప్పటికే ఆ ఘటనలో ఆ టన్నెల్ కుప్ప కూలడంతో కూడా ఎక్కడికక్కడ వారు చెల్లా చెదురుగా పడి ఆ టన్నెల్ లోపలైతే చిక్కుకుపోయి ఒకేసారి మరణించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారి 8 మంది కూడా మృతి చెందినట్టు 8 రోజుల తర్వాత సో అక్కడికి ఎంతో రిస్క్ చేసి లోపలికి వెళ్ళిన రెస్క్యూ సిబ్బంది, ఆర్మీ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఎంత శ్రమించినా కూడా ఫలితం లేకుండా పోయిందనే చెప్పుకోవాలి. సో ఇన్ని రోజులు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కూడా లోపల ఇంకా మృతదేహాలను వెలికి తీసేందుకు కూడా రెస్క్యూ టీం అయితే అక్కడ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం మృతదేహాలను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 8 మంది మృతదేహాలను తీసుకొచ్చేందుకు కూడా ఘటనా స్థలంలో అయితే 8 అంబులెన్స్లను కూడా రెడీగా ఉంచారు.
ఎందుకంటే అటు ఆపరేషన్ చివరి దశకు చేరుకున్న తర్వాత కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నా కూడా వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించి చికిత్స అందించేందుకు అక్కడ వైద్య నిపుణులు కూడా, ఎక్స్పర్ట్స్ కూడా చేరుకున్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఘటనా స్థలంలో ఏం జరుగుతుంది, ఏదేమైనా కూడా రెడీగా ఉండి వాళ్ళని కాపాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ముందు నుంచి కూడా అత్యాధునిక యంత్రాలతో అలాగే అంబులెన్స్ సహాయంతో డాక్టర్స్ కూడా, ఎక్స్పర్ట్స్ అక్కడికి చేరుకున్నారు. సో ఎందుకంటే ఎవరికి ఏ అపాయం కలిగినా, ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కాపాడే దిశగా ఉండాలనుకున్నారు. బట్ ప్రస్తుతం ఏంటంటే కానీ ప్రతి ఒక్కరూ కూడా తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డ ఘటన మనం చూస్తున్నాము. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. తమ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం, కుటుంబ సభ్యులను ఆదుకుంటామన్నారు. అయితే ఒకసారి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్కు నీటితో తెరబడబోతుందని చెప్పి కూడా అంతటా ఉత్కంఠత నెలకొన్నటువంటి పరిస్థితి. డే టైం నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సైతం కూడా ఈ ఆపరేషన్పై రెగ్యులర్గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా 8వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే రాడార్తో కూడా వారికి సంబంధించినటువంటి మృతదేహాలను గుర్తించినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా ఎపిసోడ్ ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది సార్? మరి నిన్న మధ్యాహ్నం వరకే రాడార్స్ ఎఫెక్ట్ తోటి వాళ్ళ మృతదేహాలు ఎక్కడెక్కడ ఉన్నామనేది కొంత ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంచెం వాటిని వెలికి తీసి బయటికి తీసుకురావాలి. కాబట్టి దాంట్లో భాగంగానే నిన్న నైట్ నుంచి సీరియస్గా ఈ 12 డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక 4 షిఫ్ట్లు, ఒక్కొక్క షిఫ్ట్కు 70 మంది చొప్పున దాదాపు 250 మంది వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. త్వరితగతిన తీయాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే 2 days 8th డే కాబట్టి ఇప్పటికీ కొంత డీకంపోజ్ అయి ఉంటాయి బాడీస్. వెంటనే బయటకు వచ్చిన వెంటనే పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అది చేసిన తర్వాత కొంచెం కెమికల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత వాళ్ళకు ఆ ర్యాప్ చేసి వాళ్ళను అంటే సురక్షితంగా వాళ్ళ ఇంటి వరకు చేర్చేటువంటి బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు సాయంత్రం వరకు అయిపోతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సరే, యాజ్ ఏ డాక్టర్గా దాదాపు 8 daysగా డెడ్ బాడీలు అన్నీ లోపలే ఉన్నాయి. అంటే వాటిని తీసే క్రమంలో కూడా పూర్తిగా డీకంపోజ్ కావడం, తీసేటప్పుడు ఆ శరీర భాగాలంతా కూడా కొంత డిఫరెంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయంట. యాజ్ ఏ డాక్టర్గా ఏం చెప్తారు సార్ దాన్ని? అంటే ఆ పార్ట్స్ సపరేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అది సాధ్యమైనంత వరకు ఇంటాక్ట్ ఉండేటట్టుగా పార్ట్స్ అన్ని ఇంటాక్ట్ ఉండేటట్టుగానే చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి కొంత డీకంపోజ్ అయి ఉంటాయి. బట్ జాగ్రత్తగానే వాటిని బాడీని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలా వరకు అట్లే రావచ్చని నేను అనుకుంటా ఉన్నాను. సార్, ఇప్పటికీ అంటే ఈ జేపీ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఇక్కడ పనిచేసుకు దాంట్లో చిక్కుకున్న వారు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి వారికి సంబంధించి ఇన్సూరెన్స్ విషయంలో ఒకవైపు గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సహకారం అందబోతుంది సార్? వీటికి అంటే కంపెనీ ఇన్సూరెన్స్ చేయించింది. ఇన్సూరెన్స్ కూడా డబల్ ఉంటుంది. నాకు తెలిసి మామూలు వర్కర్స్కి అయితే 50 lakhs ఉంటుంది. జర ఎక్స్పర్ట్స్ అంటే టెక్నికల్ పీపుల్ ఉంటే ₹1,00,00,000 వరకు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా కంపెనీ కూడా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా తప్పకుండా కొంత ఇవ్వాలనే ఆలోచన ఉంది. మన గౌరవ మంత్రివర్యులు కూడా దీని మీద డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఏది ఏమున్నా 3 రకాలుగా, ఒకటి ఇన్సూరెన్స్ వస్తుంది, రెండవది కంపెనీ కొంత ఇస్తుంది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఇస్తుంది. ఈ రకంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ బాగానే చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. సార్, ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతంలో జరిగింది. రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బంది, వాటి గుర్తింపు, ఇదంతా కూడా ఒక సస్పెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి రోజు దాని మీద స్పష్టత వస్తుందని మీరే చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు సార్? వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మీరేం చెప్తున్నారు? వాస్తవంగా ఈ ఎపిసోడ్ జరగడం అత్యంత బాధాకరం. దీన్ని అందరం కూడా అంటే వాస్తవంగా అందరం కూడా ఒక స్టేజ్లో దిగ్భ్రాంతి గురైనాం. అయింది సడన్గా ఇట్లా కావడం ఏమిటని. సరే, ఇదొకటైతే, రెండవది వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళకి తెలవడానికి కూడా కొంత టైం పట్టింది. వాళ్ళు 6 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ బాధ నిజంగా చెప్పాలంటే వాళ్ళ బాధ మనం ఎవరు కూడా తీర్చే పరిస్థితి లేదు. ఏది ఏమున్నా వాళ్లకు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏదైనా జాబులు ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఆ కంపెనీ
పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. చూస్తున్నా మొత్తంగా రాడార్ సహకారంతో వెతికిన తర్వాత వారికి సంబంధించినటువంటి ఆచూకీ ఆనవాళ్ళకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ ఒక మార్కింగ్ చేయడంతో ఇప్పటికీ తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలు జరిగిన వెంటనే వాటికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టంతో సహా కుటుంబాలను ఆదుకునే విధంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎస్ఎల్బీసీ దగ్గర లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ నుండి. ఇక్కడికి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఘటన విషాదంగా ముగిసింది. సో 8 రోజులుగా కూడా లోపల చిక్కుకున్న కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలతో కూడా తీసుకురావాలంటూ కూడా ఎంతో శ్రమించి అటు రెస్క్యూ టీం, నేవీ టీం అందరూ కూడా అత్యాధునిక టీమ్స్తో అక్కడికి చేరుకుని 8 రోజులుగా కూడా అక్కడ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్నారు. బట్ అక్కడ క్లిష్ట పరిస్థితులు ఎదురవడంతో అడుగడుగునా కూడా భారీగా బురద, మట్టి పేరుకుపోవడం, అలాగే వాటర్ కూడా రావడంతో కూడా ఆపరేషన్ త్వరగా కంప్లీట్ అవ్వలేనైతే పరిస్థితి మనం చూసాం ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే ఎంతో శ్రమించి లోపలికి వెళ్లేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. బట్ అయితే ఈ రోజు లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులు కూడా మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం వారందరినీ కూడా మృతదేహాలను వెలికి తీసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. మనం చూస్తున్నాము ఇప్పటి వరకు టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించినా కూడా ఆ ప్రయత్నం అయితే ఫలించలేదనే చెప్పాలి. సో 8 మంది కూడా మరణించినట్టు తెలుస్తుంది. మృతదేహాలను ప్రస్తుతం తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఓవరాల్ గా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ కు నేటితో తెరపడిందని చెప్పవచ్చు. 8 రోజులుగా జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో చేపట్టినటువంటి రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా నిరాశగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. చిక్కుకుపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు వారిని బయటికి తీసుకురావాలని చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళినప్పటికీ మొత్తంగా ఈరోజు పూర్తిగా వారు చనిపోయారు, వాళ్ళు జల సమాధి అయ్యారంటూ కూడా ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కూడా చెప్పినటువంటి పరిస్థితితో ఒక్కసారిగా ఈ ఆపరేషన్లో వారు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే అందరూ వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. మొత్తంగా ఎన్జీఆర్ఐ బృందం ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం, దీంట్లో జీపీఆర్ పరికరంతో చేసినటువంటి స్కాన్ అంతా కూడా ఓవరాల్గా వారికి సంబంధించినటువంటి అవశేషాలను గుర్తించడంతో అక్కడ స్పాట్లు గుర్తించి దాన్ని మార్కింగ్ చేస్తూ చనిపోయిన వారు ఇక్కడ ఉంటారని చెప్పి కూడా జీపీఆర్ మిషన్తో అక్కడ ఒక మార్కింగ్ చేయడంతో పాటు అక్కడ తవ్వకాలను ప్రారంభించింది ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్. రాత్రి నుంచి కూడా ఇక్కడ ఈ టన్నెల్ దగ్గర ప్రజెంట్ లొకేషన్లో మనం ఉన్నాము. ఈ టన్నెల్ దగ్గర లోపలికి 3 షిఫ్టులుగా నిన్నటి నుంచి కూడా 120 మందికి పైగా, షిఫ్ట్కు 120 మందికి పైగా వెళుతూ వారు ఈ యొక్క ఆపరేషన్ను పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసినప్పటికీ కూడా వారికి సంబంధించి వారు సజీవంగా రాలేదని తెలియడంతో ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యుల్లో మరియు అధికారుల్లో రెస్క్యూలో పాల్గొన్న వారి అందరిలో కూడా ఒక నిరుత్సాహమైనటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపించింది. ముఖ్యంగా ఏదైతే జీపీఆర్ ఆధారంగానే లోపల ఉన్నటువంటి మెత్తటి భాగాలను గుర్తించాము, ఇక్కడే వారికి సంబంధించినటువంటి మృతదేహాల ఆనవాల లభ్యం ఉందంటూ కూడా ఇప్పటికే ఎన్జీఆర్ఐ నిపుణులు తేల్చి చెప్పడంతో వారికి సంబంధించినటువంటి మొత్తం మృతదేహాలను బయటికి తీసేందుకు ఇప్పుడిప్పుడే లోపలికి రెస్క్యూ టీములు చేరుకున్నాయి. సాయంత్రానికల్లా ఏ క్షణంలోనైనా ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి డెడ్ బాడీలు, అదేవిధంగా ఆచూకీ లభ్యం కానటువంటి వారందరినీ కూడా వారి మృతదేహాలను బయటికి తీసే పరిస్థితి అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంత పెద్ద సొరంగంలో, ఇంత పెద్ద టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి వారంతా కూడా ఈరోజు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం, ఒక్కసారిగా ఇక్కడ రెస్క్యూలో పాల్గొన్నటువంటి వారందరినీ కూడా తీవ్ర నిరాశకు గురి చేసినటువంటి పరిస్థితి. 7 రోజుల క్రితం మొదటి షిఫ్ట్ 8:30 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళి ప్రమాదం జరిగినప్పుడు బయటికి 42 మంది రాగా 8 మంది చిక్కుకున్నారు. మొత్తంగా అక్కడ టీబీఎం మిషన్ పూర్తిగా విరిగిపోయి లోపలి నుంచి
పెద్ద ఎత్తున బురదంతా కూడా ఒక్కసారిగా పైన పడడంతో వాళ్ళందరూ కూడా బురద కిందలే సజీవ సమాధి అయినటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. దీంతో ఇక్కడ కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఆపరేషన్లో ప్రత్యేక బృందాలను ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా మార్కోస్, ఆర్మీ, నేవీ మొత్తం 11 బృందాలతో కూడినటువంటి 630 మంది సభ్యులను ఇక్కడికి తీసుకువచ్చినప్పటికీ చివరికి వాళ్ళను ప్రాణాలతో బయటికి తేలినటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపించింది. ఓవరాల్ ఎపిసోడ్లో అఖిల బయటికి వెలికి తీసుకొచ్చేందుకు ఎంత సమయం పట్టనుంది, అలాగే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఎక్కడికి తరలించే అవకాశం ఉంది, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఘటనా స్థలానికి చేరుకునే ఛాన్స్ ఉందంటారా? సో లేదంటే నేరుగా పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాల్ని వారికి అప్పగించనున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, ఇంతకుముందే బిగ్ టీవీ స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో కూడా ఇదే విషయంపై మాట్లాడడం జరిగింది. ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళకు సంబంధించినటువంటి మృతదేహాలను త్వరితగతిన బయటికి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు వాళ్ళను బయటికి తేవడంతో పాటు వారికి పోస్ట్ మార్టం రిపోర్టు నిర్వహించడంతో పాటు వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు చనిపోయిన వారికి సంబంధించినటువంటి మృతదేహాలను ఇస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా కుళ్ళిపోయి బాడీ డీకంపోజ్గా మారింది. స్వతహాగా డాక్టర్ను కాబట్టి వారికి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి మీద పూర్తి అప్డేట్ ఉంది. వారిని తీసే క్రమంలో శరీరం నుంచి ఏ భాగం కూడా విడిపోకుండా ప్రత్యేకమైనటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఆ బాడీలను నేరుగా బయటికి తేవడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పుతాం. మరోవైపు జేపీ కన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి ఇన్సూరెన్సు, అదేవిధంగా ప్రభుత్వం తరపునటువంటి ఆ యొక్క కుటుంబాలకు నష్టపరిహారం ప్రభుత్వం తరపు నుంచేటటువంటి వచ్చి ప్రతి ఒక్క వచ్చే నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ చెప్పాడు. ఇప్పటికే ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతా కూడా చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులను, అదేవిధంగా ఎమ్మెల్యేలను, అధికారులను, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లను సైతం కూడా ఇక్కడ పెట్టడంతో పాటు దీన్ని సునిశ్చితంగా పరిశీలిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఇట్లాంటి ఘటన జరగడం చాలా విషాదకరం అంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ చెప్పాడు. ఓవరాల్గా సాంకేతిక తను బేస్గా చేసుకోవడంతో పాటు ఇక్కడికి లేజర్ కట్టర్స్తో పాటు టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి విడిభాగాలను తొలగించడం ద్వారా ఆ ప్రాంతాలకు చేరుకోగలిగాము. బురదలో ఉన్నటువంటి ఆ స్పాట్లను మేము గుర్తించాము. ఆ బురదలో ఉన్నటువంటి ఆ మృతదేహాలను కూడా బయటికి తీస్తామని చెప్పి కూడా ఇక్కడ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి వారి కుటుంబాలను నేరుగా వారి రాష్ట్రాలకు తరలించేందుకు ఇప్పటికే టన్నెల్ దగ్గర అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు. వారికి సంబంధించినటువంటి ఒక లొకేషన్ను కూడా అంబులెన్స్ డ్రైవర్లకు సెండ్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇక్కడంతా కూడా విషాదకర ఛాయలు చోటు చేసుకున్నాయి. తిరిగి వస్తారనుకున్నారు, తిరిగి తెస్తామనుకున్నారు, ఇంతమంది ఆపరేషన్లో పాల్పంచుకుంటున్నారు, అందరూ క్షేమంగా బయటికి తిరిగి రావాలని ఎంతోమంది దేవుళ్లకు వేడుకున్న చివరికి ఈ రెస్క్యూ ఆపరేషన్లో వాళ్ళు జల సమాధి కావడం, ఒక్కసారిగా 8 రోజులు నిర్వహించినటువంటి ఆపరేషన్కు పూర్తిగా తెరపడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అఖిల, ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా కొంతమంది దీని మీద బురద జల్లే రాజకీయ బురదను జల్లుతున్నారని చెప్తూ మరోవైపు దీన్ని క్లియర్ కట్గానే ముందుకు వేస్తూ టన్నెల్లో పరిస్థితిని సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆపరేషన్ను సక్సెస్గా విజయవంతం చేసి సాయంత్రానికి వారికి సంబంధించినటువంటి మృతదేహాలతో పాటు ఎక్స్గ్రేషియా తదితర అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తున్నాయి. అఖిల, మృతదేహాల వద్దకు చేరుకునేందుకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే బురద మట్టి కూడా అక్కడ భారీగా పేరుకుపోయి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో అంటే వాళ్ళున్న దగ్గర, మృతదేహాలు ఉన్న దగ్గర ఎంత మేర వరకు బురద మట్టి అనేది ఉంది? సో అది తీసేందుకు ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? అఖిల, నిన్నటి వరకే అక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్కు సంబంధించి టీబీఎం మిషన్కు అడ్డం పడింది. ఆ టీబీఎం మిషన్కు సంబంధించి 2 భాగాలుగా కూడా దాన్ని లేజర్ కట్టర్లతో కట్ చేశారు. అదంతా తొలగించారు. బురదని కూడా పూర్తిగా క్లియర్ చేశారు. ప్రస్తుతం అక్కడ మాత్రం ఒక 3000 లీటర్ల నీరు, ఊట నీరు వస్తుంది. అదొక్కటే ఆటంకం తప్ప మిగతా అన్నీ కూడా క్లియర్ చేశారు. సొరంగం ఎక్కడైతే స్పాట్లు గుర్తుందో అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. ఉన్న ఒక్క ఆటంకం మాత్రం ఊట నీరు రావడం, వాటిని కూడా హై స్పీడ్ మోటార్లతో బయటికి పంపిస్తూ పూర్తిగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. అంతా సజావుగా కొనసాగితే సాయంత్రానికల్లా ఆ మృతదేహాలను బయటికి తెచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పేలాగా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతుంది.
అయితే ఎమ్మెల్యే వంశీకృష్ణ అయితే ఘటనా స్థలంలోనే ఉన్నారు. ఇంకా ఎవరైనా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అటు కుటుంబాలను కూడా ఆదుకుంటామంటూ కూడా ఒక భరోసాను అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మిగతా కార్మికులు కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్న మనం సంఘటన అయితే మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం వారిని ఆదుకునేందుకు కూడా ఎలాంటి పరిహారం చెల్లించనున్నారు? ఇంకా ఎవరైనా అధికారులు అక్కడికి వచ్చి వారిని పరామర్శించనున్నారా? ఘటనా స్థలానికి ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్ అఖిల, ఇప్పుడే మనకు చిక్కుడు వంశీకృష్ణతో మాట్లాడినటువంటి 15 నిమిషాల తర్వాత టన్నెల్ దగ్గరికి ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్తో సహా ఇక్కడికి వచ్చినటువంటి ఎన్డీఆర్ సిఎండి, అదేవిధంగా సింగరేణి సిఎండి బలరాముడు, మిగతా కల్నళ్ళు, ఆర్మీ కల్నళ్ళు వాళ్ళంతా వచ్చారు. ఇప్పటికే ప్రధానంగా జేపీ కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి ఎవరైతే వీళ్ళంతా ఈ కంపెనీ యజమానులుగా ఉన్నటువంటి కమిటీ బృందం అంతా కూడా ఇక్కడికి రావడం, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పరిహార విషయంలో ప్రభుత్వం అదేవిధంగా స్థానిక వాళ్ళందరితో కూడా చర్చలు జరుపుతున్నది. దీనికి సంబంధించి ఖచ్చితంగా సిఎస్ శాంతికుమార్ కూడా పూర్తిగా దీన్ని అబ్జర్వేట్ చేస్తున్నారు. ఇక ఖచ్చితంగా కుటుంబానికి అండదండగా ఉంటాము, ఆ కంపెనీతో మాట్లాడి వారికి సంబంధించినటువంటి ఇన్సూరెన్సు అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నష్టపరిహారంపై ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్తున్నారు. ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా చూసాం అఖిల. డే 1 నుంచి కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడ రిపోర్ట్ చేసింది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వివరాలను బయటి ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేసింది. ఈ ఎపిసోడ్ అంతా కూడా రెగ్యులర్గా డే బై డే ఇదంతా ఆసక్తిగా చోటు చేసుకోవడం, చివరికి వాళ్ళు బతుకుతారనుకున్నారు కానీ వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్ళడంతో ఒక్కసారిగా ఎస్ఎల్బీసీ టన్నెల్ అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఏదేమైనప్పటికీ ఇక ఈ యొక్క మొత్తం ఎపిసోడ్కు తెరపడడం, సాయంత్రానికల్లా డెడ్ బాడీలు వచ్చే అవకాశాలు ఉండడం, మొత్తంగా వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అదేవిధంగా పూర్తిగా మృతదేహాలను అప్పగించే పనిలో అయితే అధికారులు పడ్డటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ దగ్గర కనిపిస్తుంది. అక్కడ వారి కోసం అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మృతదేహాలను వెలికితీసి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా. అయితే ప్రస్తుతం అక్కడ ఎక్స్పర్ట్స్ ఎవరైనా, డాక్టర్స్ ఎవరైనా అక్కడికి వచ్చారా? సో ఎందుకంటే మృతదేహాలని కూడా బయటికి వెలికి తీసిన తర్వాత ఏది ఎవరిదైనా గుర్తించేందుకు కూడా క్లిష్టతరంగా ఉండే పరిస్థితులు అయితే క్లిష్టంగా ఉండే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా 8 రోజులు ఆ బురద మట్లో కూడా వాళ్ళు చిక్కుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుని ఉన్నారు? అక్కడ డాక్టర్స్ ఎవరైనా ఉన్నారు? ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్నారు? అఖిల, ఇప్పటికే ఎప్పుడైతే స్పాట్ అని గుర్తించారో ఆ తర్వాత అక్కడ మృతదేహాలను బయటికి తీస్తారు కాబట్టి హైదరాబాద్కు సంబంధించినటువంటి గాంధీ మరియు అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ అధికారి, అతని అనుచర గణమంతా అంటే ఆయన కింద పనిచేసేటటువంటి సిబ్బంది అంతా కూడా టన్నెల్ దగ్గరికి చేరుకోవడం, పోలీసుల హడావుడి అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే వారిని తెచ్చిన వెంటనే వారికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టంతో పాటు వారికి సంబంధించినటువంటి పూర్తి పరీక్షలు నిర్వహించిన తర్వాత మొత్తంగా వాళ్ళకి చెప్తారు. ఇక మనం ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడుకున్న దాని ప్రకారం అక్కడ బురదలో కూరుకున్న వారిని బయటికి తీసేది తప్ప మిగతా అన్ని ఆటంకాలు కూడా క్లియర్ అయ్యాయి. మేజర్గా ర్యాట్ హోల్ మైనర్స్ దీంట్లో ప్రధాన పాత్ర పోషించారు. మార్కోస్ లాంటి టీములు పనిచేయడంతో ఈ రకమైనటువంటి సస్పెన్షన్ వాతావరణానికి తెరపడనున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీ దగ్గర కనిపిస్తుంది. అఖిల, మరి సాయంత్రానికి అలా ఎలాంటి అప్డేట్ ఉండబోతుంది? మృతదేహాలు ఎప్పుడు బయటికి వస్తాయి? వాళ్ళ పోస్ట్ మార్టం ఎప్పుడు నిర్వహిస్తారు? వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎప్పుడు చెప్తారని మాత్రం సర్వత్రా ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు ఎస్ఎల్బీసీ దగ్గర చోటు చేసుకుంటున్నాయి. అఖిల, సో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఘటన అయితే విషాదకంగా ముగిసిందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు రేపు వస్తారు అనుకుంటూ రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేపట్టినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని చెప్పాలి. 8 మంది కార్మికులు కూడా చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలను బయటికి తీసేందుకు కూడా ప్రస్తుతం రెస్క్యూ టీం అక్కడ ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు మృతదేహాలను బయటికి వెలికి తీసి ఎవరి మృతదేహాలు ఏంటనేది కూడా గుర్తించి వారిని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఘటనా స్థలంలో కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు. అయితే వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామంటూ కూడా భరోసా అయితే కల్పించారు. వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కూడా ఇస్తామంటూ కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. సో ఈ నేపథ్యంలో అయితే 8
మంది కార్మికులు మృతి చెందడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించిందని చెప్పాలి. తమ తోటి కార్మికులతో సహా తమ కుటుంబ సభ్యులు ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసిన సహాయక చర్యలు ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు అటు జూపల్లి కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అక్కడ టన్నెల్ లోపలికి వెళ్ళి కూడా అక్కడ ఏం జరిగింది ఏంటి వారిని ఎలా అయినా సరే బయటికి తీసుకురావాలి అనే నేపంతోనే ఇన్ని రోజులు కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే ఏదైతే ఫిబ్రవరి 22 తేదీన ఉదయం 8:30 సమయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. మొదటి షిఫ్ట్ వెళ్ళిన టైంలో కూడా అయితే ఘటన జరిగినప్పుడు మొత్తం 50 మంది ఉండగా 42 మంది బయటికి రాగా 8 మంది ఆ ఘటనలో చిక్కిపోయారు. అప్పటి నుంచి కూడా అక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. ఈ రోజు రేపు వస్తారంటూ కూడా తమ కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తమ తోటి కార్మికులు అలాగే ఇటు ప్రభుత్వ అధికారులు కూడా ప్రతి ఒక్కరూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఘటనపై ఆరా తీస్తూ వచ్చారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఎలా ఉంది ఆపరేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు. అయినా కూడా ఫలితం లేదనే చెప్పాలి. సో ప్రస్తుతం అయితే టన్నెల్ లోపల 8 మంది చనిపోయిన ఘటన అయితే మనం చూస్తున్నాము. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా మృతదేహాలని బయటకు వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి పంపించనున్నారు అక్కడ అధికారులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్కు నేటితో తెరబడబోతుందని చెప్పి కూడా అంతటా ఉత్కంఠత నెలకొన్నటువంటి పరిస్థితి. డే టైం ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సైతం కూడా ఈ ఆపరేషన్పై రెగ్యులర్గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా 8వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే రాడార్తో కూడా వారికి సంబంధించినటువంటి మృతదేహాలను గుర్తించినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా ఎపిసోడ్ ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది సార్? మరి నిన్న మధ్యాహ్నం వరకే రాడార్స్ ఎఫెక్ట్ తోటి వాళ్ళ మృతదేహాలు ఎక్కడెక్కడ ఉన్నామనేది కొంత ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంచెం వాటిని వెలికి తీసి బయటికి తీసుకురావాలి. కాబట్టి దాంట్లో భాగంగానే నిన్న నైట్ నుంచి సీరియస్గా ఈ 12 డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక 4 షిఫ్ట్లు ఒక్కొక్క షిఫ్ట్కు 70 మంది చొప్పున దాదాపు 250 మంది వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. త్వరితగతిన తీయాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే టుడే ఇది 8th డే కాబట్టి ఇప్పటికే కొంత డీకంపోజ్ అయి ఉంటాయి బాడీస్. వెంటనే బయటకు వచ్చిన వెంటనే పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అది చేసిన తర్వాత కెమికల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత వాళ్ళకు ఆ ర్యాప్ చేసి వాళ్ళను అంటే సురక్షితంగా వాళ్ళ ఇంటి వరకు చేర్చేటువంటి బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు సాయంత్రం వరకు అయిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సరే, యాజ్ ఏ డాక్టర్గా దాదాపు 8 డేస్గా డెడ్ బాడీలు అన్నీ లోపలే ఉన్నాయి. అంటే వాటిని తీసే క్రమంలో కూడా పూర్తిగా డీకంపోజ్ కావడం, తీసేటప్పుడు ఆ శరీర భాగాలంతా కూడా కొంత డిఫరెంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు. యాజ్ ఏ డాక్టర్గా ఏం చెప్తారు సార్ దాన్ని? అంటే ఆ పార్ట్స్ సపరేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అది సాధ్యమైనంత వరకు ఇంటాక్ట్ ఉండేటట్టుగా పార్ట్స్ అన్ని ఇంటాక్ట్ ఉండేటట్టుగానే చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి కొంత డీకంపోజ్ అయి ఉంటాయి. బట్ జాగ్రత్తగానే వాటిని బాడీని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలా వరకు అట్లే రావచ్చని నేను అనుకుంటా ఉన్నాను. సార్, ఇప్పటికీ అంటే ఈ జేపీ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఇక్కడ పనిచేసుకు దాంట్లో చిక్కుకున్న వారు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి వారికి సంబంధించి ఇన్సూరెన్స్ విషయంలో ఒకవైపు గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సహకారం అందబోతుంది సార్? వీటికి అంటే కంపెనీ ఇన్సూరెన్స్ చేయించింది. ఇన్సూరెన్స్ కూడా డబల్ ఉంటుంది. నాకు తెలిసి మామూలు వర్కర్స్కి అయితే 50 lakhs ఉంటుంది. ఇద్దరు ఎక్స్పర్ట్స్ అంటే టెక్నికల్ పీపుల్ ఉంటే ₹1 కోటి వరకు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా కంపెనీ కూడా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా తప్పకుండా కొంత ఇవ్వాలనే ఆలోచన ఉంది. మన గౌరవ మంత్రివర్యులు కూడా దీని మీద డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఏది ఏమున్నా 3 రకాలుగా, ఒకటి ఇన్సూరెన్స్ వస్తుంది, రెండవది కంపెనీ కొంత ఇస్తుంది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఇస్తుంది. ఈ రకంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగానే చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. సార్, ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతంలో జరిగింది. రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బంది, వాటి గుర్తింపు, ఇదంతా కూడా ఒక సస్పెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి రోజు దాని మీద స్పష్టత వస్తుందని మీరే చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు సార్? వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మీరేం చెప్తున్నారు? వాస్తవంగా ఈ ఎపిసోడ్ జరగడం అత్యంత బాధాకరం. దీన్ని అందరం కూడా అంటే వాస్తవంగా అందరం కూడా ఒక స్టేజ్లో దిగ్భ్రాంతి గురైనాం. అదేంటి సడన్గా ఇట్లా కావడం ఏమిటి అని. సరే, ఇదొకటైతే. రెండవది, వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళకి తెలవడానికి కూడా కొంత టైం పట్టింది. వాళ్ళు 6 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ బాధ నిజంగా చెప్పాలంటే వాళ్ళ బాధ మనం ఎవరు కూడా తీర్చే పరిస్థితి లేదు. ఏది ఏమున్నా వాళ్లకు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏదైనా జాబులు ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆ కంపెనీ
పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. చూస్తున్నాం మొత్తంగా రాడార్ సహకారంతో వెతికిన తర్వాత వారికి సంబంధించినటువంటి ఆచూకీ ఆనవాళ్ళకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ ఒక మార్కింగ్ చేయడంతో ఇప్పటికీ తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలు జరిగిన వెంటనే వాటికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టంతో సహా కుటుంబాలను ఆదుకునే విధంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది SLBC దగ్గర లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, SLBC నుండి.